ఐపీఎల్ కీలక దశకు చేరుకుంటోంది. ప్లే ఆఫ్స్ రేస్ కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. 9 మ్యాచుల్లో 2 మ్యాచులు ఓడినప్పటికీ 10వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు సాంకేతికంగా ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలున్నాయి. మిగతా జట్లన్నీ రేసులో ఉన్నట్టే. అయితే ప్లే ఆఫ్స్ బెర్తులు ఇంకా ఖరారు కాలేదు. కానీ టైటిల్ గెలిచే జట్టుపై మాజీలు అభిప్రాయాలు చెబుతున్నారు. ఇదే అంశంపై తాజాగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. తనకు ఇష్టమైన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ అన్నాడు. టైటిల్ మాత్రం పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశం ఉందన్నాడు. నిజానికి ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. నిలకడగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 5 మ్యాచులు గెలిచింది. 3 మ్యాచుల్లో మాత్రమే ఓడింది. ఒక మ్యాచ్ వర్షార్పణం అయింది. పంజాబ్ కింగ్స్ ఖాతాలో ప్రస్తుతం 11 పాయింట్లున్నాయి. పంజాబ్ కింగ్స్ ఇంకా 5 మ్యాచులు ఆడాల్సి ఉంది. 3 మ్యాచుల్లో గెలిస్తే తిరిగే ఉండదు. ప్లే ఆఫ్స్కు దూసుకుపోతోంది. ఈక్వేషన్స్ కలిసొస్తే మరో 2 మ్యాచుల్లో గెలిచినా సరిపోతుంది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ జట్టు ఇంతవరకు టైటిల్ గెలవలేదు. కానీ ఈసారి మాత్రం సరికొత్తగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బ్యాలెన్స్డ్గా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. టైటిల్ ఫేవరెట్గా మారిపోయింది. అందుకే పంజాబ్ కింగ్స్కు యువరాజ్ సింగ్ జై కొట్టాడు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ వెనకబడినప్పటికీ తనకు ఇష్టమైన టీం అన్నాడు. ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచుల్లోనే గెలిచింది. ఎస్ఆర్హెచ్ ఖాతాలో 6 పాయింట్లున్నాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే తర్వాతి 5 మ్యాచుల్లోనూ గెలవాల్సిందే. అసాధ్యమేమీ కాదు. కానీ వరుసగా 5 మ్యాచుల్లో కమిన్స్ సేన గెలుస్తుందా లేదా అన్నదే హాట్ టాపిక్ అవుతోంది. యువరాజ్ సింగ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న అభిషేక్ శర్మ శిష్యుడు. అభిషేక్ పై ఉన్న అభిమానంతోనే ఎస్ఆర్హెచ్ అంటే ఇష్టమని యువి చెప్పి ఉంటాడని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసులో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దూకుడు మీదున్నాయి. టైటిల్ ఫేవరెట్స్ గా మారిపోయాయి. ఇప్పటివరకు కప్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం తగ్గేదే లేదంటోంది. ముంబై ఇండియన్స్ కూడా గేర్లు మార్చుతోంది. ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. లక్నో సూపర్ జైంట్స్ కూడా ఇంకా రేసులోనే ఉంది. మొత్తంగా ప్లే ఆఫ్స్కు ఏ జట్లు చేరుతాయి, టైటిల్ను పట్టే జట్టు ఏది అనేది ఇప్పటి నుంచి ఆసక్తి రేపుతోంది.